నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటే మై ఫీట్ అండ్ అ లైట్ అంటే మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. దేని వాక్యం చదువుకొని దేని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 25వ వచనం చదువుతాను, గమనించండి. 119 కీర్తనలు 25వ వచనం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము అని దావీదు భక్తుడు తన వాక్ ద్వారా ఈ లోకంలో అందరితోటి దేవుని ఆత్మ మాట్లాడుచున్నాడు. నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. ఈ లోకంలో బ్రతికించడానికి శక్తి గలది దేవునికి వాక్యం. శరీర సంబంధంగా ఆరోగ్యం బాగుండాలంటే ఈ లోకంలో డాక్టర్లు ఉన్నారు, మందులు ఉన్నాయి, ఇవన్నీ శరీర సంబంధమైనవి. అలాగే శరీర సంబంధమైన మాత్రమే కాక ఆత్మ సంబంధంగా మనందరూ కూడా జీవించాలని అంటే, బ్రతికించాలని అంటే మనకి ఎవరు కావాలమ్మా? ఏది కావాలి మనకి? దేవుని వాక్యం కావాలి. అందుచేత ఈ దేవుని వాక్యం గురించి మనం ఈరోజు కొన్ని సంగతులు నేర్చుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఓకే, దేవుని వాక్యం గురించి ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఒక 5 సంగతులు, శ్రేష్టమైన సంగతులు దేవుని వాక్యాన్ని గురించి నేర్చుకోబోతున్నాం. ఎవరు చెప్పని సంగతులు, దేవుడు చెప్పే సంగతులు వినండి. మనంతా ధన్యులు ఈరోజు. ఓకే, ఈ లోకంలో దేవుడు సృష్టించినప్పుడు ఆదికాండము మొదటి అధ్యాయం చూస్తే చాలా సంగతులు దేవుడు సృష్టించాడు. ఈ రోజు వరకు ఆయన సృష్టించిన ఈ రోజు వరకు ఉన్నాయి. దేవుడు ఏది సృష్టించినా ఎవరి కోసం సృష్టించడం? ఆయన మన కొరకే, మన మేలు కొరకే. ఓకే, దేవుడు సృష్టించిన వాటిలో చాలా గొప్పవి కొన్ని ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రతి మాట కూడా. దేవుడు సృష్టించిన వాటిలో గొప్పవి చాలా ఉన్నాయి. ఏమిటా గొప్పవి? నేర్చుకోవాలి. ఆది కాండము మొదటి అధ్యాయం అందరూ కూడా. ఆది కాండము మొదటి అధ్యాయము ఈ యొక్క సృష్టి క్రమం అంతా మనకు తెలుసు. అయితే 14 చూడండి. 4వ రోజున ఏం జరిగిందో 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగును గాక నీవు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకే ఉండుగాక నీవు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల ముందు జ్యోతులే ఉండుగాక నీవు పలికెను. ఆ ప్రకారం ఆయన. ఇప్పుడు 16వ వచనం ఏముందమ్మా అక్కడ? దేవుడు ఆ 2 జ్యోతులను అనలేదు అక్కడ. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలం ముందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగా 4 దినమాయను. దేవుడు సృష్టించిన వాటిలో మొట్టమొదటి గొప్ప ఏంటమ్మా? సూర్యుడు, చంద్రుడు. 2 గొప్ప జ్యోతులు అన్నాడు. జ్యోతులు అనలేదు, దేవుడే అంటున్నాడు వాక్యంలో. గొప్ప జ్యోతులు. ఏం చెప్పండి, ఏంటి జ్యోతులు అంటే? గొప్ప. సూర్యుడు గొప్పవాడు, అలాగే చంద్రుడు. 2 గొప్ప జ్యోతుల్ని సృష్టించాడు. ఎక్కడున్నవి ఇవి? ఆకాశం ఉందనేవి ఆకాశంలో పెట్టాడు. ఓకే, ఆ తర్వాత 7వ అధ్యాయం చేయండి. ఆది కాండం 7వ అధ్యాయం. ఆకాశం ఏంటి? భూమి మీదకి వద్దాం. 7వ అధ్యాయము. నోవ కాలంలో మరి ఆ ప్రాణం వస్తున్నప్పుడు ఏం జరిగింది అక్కడ రాయబడినవి చదువుతున్నాం చూడండి. 7వ అధ్యాయము 18వ వచనం. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నేల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి కిందనున్న ఏముందమ్మా? గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. ఆకాశంలో గొప్ప జ్యోతులు పెట్టిన దేవుడు భూమి మీద ఏం పెట్టాడంటమ్మా? గొప్ప పర్వతములు. ఇప్పుడు ఎవరెస్ట్ ఉంది అమ్మా, కాంచనజంగా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ గొప్ప పర్వతములు. ఇవన్నీ కూడా ఆకాశం ముందు గొప్ప జ్యోతులు సృష్టించిన దేవుడు భూమి మీద గొప్ప పర్వతాన్ని కూడా సృష్టించాడు. అమ్మా, ఇంకా గొప్పవి సృష్టించాడు. చూద్దాం. 15వ అధ్యాయము 18వ వచనం 17 నుంచి. మరియు ప్రొద్దుకు ఇంక కటిక చీకటి పడినప్పుడు రాయిచున్న పొయ్యి. ఒక్క నిమిషం. రాజుచున్న పొయ్యి అగ్నిజ్వాలు కనబడి ఆ కడువ మధ్య నడిచిపోయాను. అబ్రహాం దగ్గర జరుగుతున్న సంగతి. ఆ దినమందే యెహోవా
ఐగుప్తు నది మొదలుకొని తర్వాత ఏముందమ్మా, గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశం అనగా కెనానీలను, కనజీలను, కద్మోనీలను, హిత్తీలను, పెరిజీలను, రెఫాయిలను, అమోరీలను, కనానీల, గిర్గరషులను, యెబూసీలను నీ సంతానానికి ఇచ్చిన్నానని అబ్రాముతో నిబంధన చేశాను. ఆకాశం 2 గొప్ప జ్యోతులు, భూమి మీద గొప్ప పర్వతాలు, భూమి మీద గొప్ప నదులు. తర్వాత జకర్యా గ్రంథము 2వ అధ్యాయం, జకర్యా 2. ఒక్క నిమిషం, ఇంకా 2వ కోరింది అనుకుంటా. ఒక్క నిమిషం చెప్తాను. సరే, ఓకే, కొంచెం మిస్ అయినాను. అయితే దేవుడు ఎవరమ్మా? మొట్టమొదటిగా ఆయన గొప్పవాడు. అంచేత ఆయన సృష్టించిన ప్రతిదీ ఎలా ఉంటుంది? గొప్పగానే ఉంటాయి. అంటే ఆకాశంలో గొప్ప జ్యోతుల్ని, ఇక్కడ గొప్ప పర్వతాలని, గొప్ప నదుల్ని, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, చాలా ఉన్నాయి. అన్నీ అది మన సబ్జెక్ట్ కాదు కాబట్టి గొప్ప అంటే మాట కొన్ని అర్థం కావడానికి చెప్తున్నా. ఇలాగూ గొప్పగా దేవుడు చేసినాడు. ఓకే, మరి మనకు దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు? మన దేవుడు ఎంత చెప్పాను కదా, గొప్పవాడు. మన దేవుడు గొప్పవాడు. ఓకే, ఆయన ఎంత గొప్పవాడో మరి లేఖనం చెప్తుంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ ఇందాక మిస్ అయింది ఇదే. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము చాలా జాగ్రత్తగా గమనించాలి. 5వ వచనం చదువుతున్నాను చూడండి, 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉన్నది. తర్వాత ఏమంటాడమ్మా? ఆయన అంత గొప్పవాడు, ఏం చేశాడో విడిచిపెట్టడం కూడా భాగ్యమని ఎంచుకొని అన్నీ చేసి ఉంది కదా. అయితే 9వ వచనం చూడండి, 9వ వచనం. అందుచేతను పరలోకమందున వాళ్ళు కానీ, భూమి మీద ఉన్న వాళ్ళు కానీ, భూమి కింద ఉన్న వాళ్ళు కానీ ప్రతి వాని మోకాలను యేసునామమున వంగినట్లు, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామము ఆయన మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు గొప్ప ఉన్నాయి. ఇప్పుడు అన్ని నామముల పైనామం అంటే యేసుక్రీస్తు నామం ఏంటి? ఎటువంటిది? అది గొప్ప నామము. అందుకని మళ్ళీ మరి పేతురు ఏమన్నాడు చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనం రక్షణ పొందవాలి కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము. ఓకే, అర్థమైందా? అన్ని నామముల కంటే పైన ఎవరిదమ్మా? యేసుక్రీస్తు అంటే ఆయన నామం ఏంటిది? గొప్ప నామం. ఇప్పుడు కీర్తనలు 48వ అధ్యాయం అండి. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవా నీ నామము ఏమన్న తర్వాత ఎంత గొప్పదో, నీ కీర్తియు భూ దిగంతముల వరకు అంత గొప్పది. అంత గట్టిగా దేవుని స్తోత్రం చేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం మనం అంట? దేవా నీ నామం ఎంత గొప్పదో, అలాగే భూమి దిగంతాల వరకు నీ యొక్క కీర్తి కూడా అంత గొప్పది. అంటే ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం? ఆకాశమే చూద్దాం మళ్ళీ ఒకసారి. సూర్యచంద్రులు ఉన్నారు, అవి గొప్పవి. భూమి మీద చూద్దాం, గొప్ప నదులు ఉన్నాయి, గొప్ప పర్వతాలు ఉన్నాయి, మరి అనేక మంది మనుషులు ఉన్నారు. ఈ నామములన్నిటికంటే గొప్ప నామము మన ప్రభువుడు యేసుక్రీస్తుది. ఈయన తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన యొక్క కీర్తి ఎంతో గొప్పది. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ క్రోడీకరిస్తే అందరికంటే గొప్పవారు ఎవరు చెప్పండి? ఇప్పుడు ఆకాశం చూపించా, భూమి చూపించా, నామాలు చూపించా, ఎవరు గొప్పవాడు అందరికంటే? మన తండ్రి అయినటువంటి దేవుడు, ఎవరైనా మన ప్రభువు యేసుక్రీస్తు, ఆయన నామము ఎంతో గొప్పది. దీనికంటే యేసుక్రీస్తు గొప్పవాడు కానీ, యేసు నామం గొప్ప నామము కానీ ఈ భూ ప్రపంచంలో, ఆకాశంలో, భూమి క్రింద మరి ఏది లేదు. ఏమన్నా ఒప్పుకుంటారో? డౌట్ ఉందా?
గట్టిగా చెప్పండి, డౌట్ ఉందా? మళ్ళీ వచ్చి రిపీట్ చేస్తా. యేసు నామం కంటే గొప్ప నామం మరి ఏది లేదు. అంటే 3 లోకాలు, అన్ని లోకాల్లో గొప్పవారు ఎవరమ్మా? యేసు నామము. ఓకే, యేసు నామం కంటే గొప్పది ఏమన్నా ఉందా? గట్టిగా ఉంది. అదే నేర్చుకోపోతుంది ఈవేళ. అందుకే లేపడు తెల్లవారుజామున. పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమికి నీళ్ళ ఏ పోలిక చేసుకోవద్దు, నేనే దేవుడను, నాకంటే గొప్ప నామం లేదు, నాకంటే గొప్ప దేవుడు దేవుడు అని చెప్పండి. దేవుని కంటే, ఆ యేసు నామం కంటే గొప్పది ఒకటి ఉన్నది. అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. 138వ కీర్తన, 138వ కీర్తన. చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను, దేవతలు ఎదురు నేను కీర్తించుతున్నాను. ఎందుకంటే ఆయన కీర్తి భూతింతరం గొప్పది కాబట్టి. ఇప్పుడు 2వ వచనం చూడండి. నీ పరిశుద్ధాలము తట్టు నేను నమస్కారం చేస్తున్నాను. ఎందుకని? నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేస్తున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యాన్ని గొప్ప చేశావు ప్రభువా. అందరిని బట్టి, నీ కీర్తన బట్టి, నీ నామం బట్టి వందనాలని చెప్తున్నాడు భక్తుడు. ఇప్పుడు అన్నిటికంటే గొప్ప ఏదో చెప్పండి గట్టిగా. అర్థమైంది ఇప్పుడు? అన్నిటికంటే గొప్పది దేవుని యొక్క వాక్యము. ఈ గొప్పగా చేసింది ఎవరు? దేవుడే. నీ నామము, యేసునామం కానీ యెహోవా నామం కానీ, నీ నామము కంటే నీవిచ్చిన వాక్యాన్ని, ఆది వాక్యం ఉండను, వాక్యము దేవుడు ఉండను, వాక్యము నేర్చుకున్నాం కదా. ఆ వాక్యం అన్నిటికంటే గొప్పది. వాక్యం కంటే గొప్పదైన దేవుడు కానీ దేవత కానీ ఈ లోపల ఎవ్వరు లేరు. అర్థమైందా మీకు? దేని వాక్యం 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 అంటాం, వినండి వినండి అంటాం. అది ఎంత గొప్పది ఈరోజు మీకు అర్థం కావడానికి దేవుడు మాట్లాడుతాడు నీతో, నాతో, లోకంతో. దేని వాక్యం కంటే ఈ లోకంలో, పై లోకంలో, కింది లోకంలో ఏది ఎవరు లేరు. ఒక వ్యక్తికి సంతోష్ అని పేరు, అతనికి ఒక అబ్బాయికి నామం. ఆ నామం ఏంటమ్మా? సంతోష్. అతడు సంతోషంగా ఉన్నాడో దుఃఖంగా ఉన్నాడో పేరుని బట్టి నిశ్చయించగలుగుతావా? నీవు ఎలా నిశ్చయించగలుగుతావు? అతను నోట్లోంచి వచ్చి మాటను బట్టి. సంతోషం ఉంటే సంతోషంగా మాట్లాడతాడు, విచారం ఉంటే విచారంగా ఉంటాడు. సంతోషాన్ని పేరు పెట్టినంత మాత్రం సంతోషం ఉండడానికి గ్యారెంటీ ఉందా? అబ్రహాం పేరు పెట్టుకున్నాడు ఎంతమంది లేదు ఈ లోకంలో? అందరూ అబ్రహాంలు ఉన్నారా? సొలొమోన్ పెట్టుకున్న అందరూ రాజులా? నామాను బట్టి మనం నిర్ణయించలేము. నీ దేవుడు ఎంత గొప్పవాడో ఆయన పేరుని బట్టి కాదు, ఆయన వాక్యాన్ని బట్టి మనం నిర్ణయించలేరు. ఆయన నోట్లోంచి వచ్చిన వాక్యం అంత గొప్పది కాబట్టి ఆయన గొప్పవాడు. అందుకని ఆయన నామం గొప్పది. ఆయన నోట్లోంచి వచ్చిన 2 అంచుల వాడిగల ఖడ్గమైనటువంటి వాక్యము గొప్పది. దీనికి మరి ఏది లేదు. మరొకసారి చదువుతున్నా, 138వ కీర్తన. మీ హృదయంలో జీవితాంతం మర్చిపోద్ది మాట. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను, దేవతలు ఎదుర నిన్ను కీర్తించదును, నీ పరిశుద్ధాలము తోటి నేను నమస్కారం చేస్తున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. ఓకే, అంటే దేవుని వాక్యం అంటే గొప్పది ఈ లోకంలో. ఇప్పుడు నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి బ్యాంకులో, ఏది గొప్పది? 1 కోటి రూపాయలు గొప్పదా, దేవుని వాక్యం గొప్పదా? అమ్మాని వీళ్ళందరూ పెద్ద వాళ్ళ దగ్గర లక్షల లక్షల కోట్లు ఉన్నాయి ప్రభుత్వాల దగ్గర, అవి గొప్పవా, దేవుని వాక్యం గొప్పదా? దేవుని వాక్యం గొప్పది. ఇది అర్థం చేసుకోవాలి నీవు. ఓకే, ఇప్పుడు ఈ వాక్యానికి కొన్ని పేర్లు ఉన్నాయి, దేవుని వాక్యం అనే దానికి. 2వ సంగతికి వెళ్తాం. ఇప్పుడు మొదటిది అందరికి అర్థమైంది కదమ్మా? ఏమైనా డౌట్ ఉందా? దేని వాక్యం గొప్పది ఎవరు లేరు. ఈ వాక్యానికి కొన్ని పేర్లు ఉన్నాయి. హోలీ బైబిల్ అంటాం. మన బైబిల్ పేరు పెట్టింది కదా, తెలుగు కూడా బైబిల్ అంటాం, పరిశుద్ధ బైబిల్. హోలీ బైబిల్ ఇది దేవుడు పెట్టిన పేరు కాదు. హోలీ బైబిల్ అనేది మనుషులు పెట్టిన పేరు. బైబిల్ అనేది గ్రీక్ పదం, బైబిలో అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చినటువంటి మాట బైబిల్. బైబిల్ అంటే అర్థం ఏంటంటే అనేక గ్రంథాల యొక్క కలయిక, సమూహం. అంచేత గ్రీకు భాషలో అప్పుడు గ్రీకు భాష యేసుక్రీస్తు కాలంలో గ్రీకు భాష ఉండేది కాబట్టి బైబిల్ అనే పేరు వచ్చింది. ఇది మనుషులు పెట్టిన పేరు, దేవుడు పెట్టిన పేరు కాదు. కానీ వాక్యానికి నీ చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథానికి దేవుడు పేర్లు పెట్టాడు. దేవుడు ఇంగ్లీష్లో హోలీ బైబిల్ అంట, కానీ తెలుగులో చక్కని పేరు ఉంది. ఏమంటాం దాన్ని? పరిశుద్ధ. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి.
పరిశుద్ధ బైబిల్ అని ట్రాన్స్లేట్ చేయలేదు, దేవుడు ఆపేసాడు అంతే. తెలుగు బైబిల్లో చక్కని ట్రాన్స్లేషన్ చేశాడు, పరిశుద్ధ గ్రంథం. ఓకే, ఇప్పుడు దేవుడు పెట్టిన పేర్లేంటో చూద్దాం. నెహెమ్యా గ్రంథం తీయండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము. నెహెమ్యా కాలంలో ఏం జరిగిందంటే, ఎజ్రా అనేటువంటి శాస్త్రి ఉన్నాడు, నెహెమ్యా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ముందుకు మీకు అర్థం కావడానికి ఒక మాట చదువుతున్నాను చూడండి. 8వ అధ్యాయం 1వ వచనం. 7వ నెల రాగా ఇజ్రాయేలుడు తమ పట్టణంలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనసులై నీటి గుమ్మ ఎదురున్న మైదానంలోకి వచ్చి, యెహోవా ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రం తెమని ఎజ్రాను శాస్త్రం చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదువుబడిన దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఈ యొక్క దీని వాక్యాన్ని తీసుకొని వచ్చారు. ఓకే, ఇది మనకి ఇంట్రడక్షన్. ఎజ్రా ఉన్నాడు, ఈయన నెహెమ్యా ఉన్నాడు, ఇజ్రాయేల్ అందరూ ఉన్నారు. వారి ఎదుట గ్రంథాన్ని తీసుకొచ్చారు. ఆ గ్రంథాన్ని చదవడానికి తీసుకొచ్చారు, వినడానికి అందరూ వచ్చారు. అప్పుడు ఆ పేరేముంది అక్కడ చూద్దాం. మొట్టమొదటిగా 7వ వచనం చూడండి. 7వ వచనం. జనులు ఇలాగూ నిలబడుచుండగా యోషువ, బాని, షెరబ్యా, యమీను, అక్కూబు, షబతై, హుదియా, మహేషయ, కెరట్య, అజర్యా, యజోబాదు, హనాను, పెలయాలును, లేవిలను ధర్మశాస్త్ర తాత్వను తెలియజెప్పిరి. ఇప్పుడు 8వ వచనం చూడండి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏ గ్రంథం అమ్మా? నీ వాక్యము అన్నిటికంటే గొప్పదన్నాడు కదా, ఆ గొప్ప వాక్యాన్ని నీ పేరేం పెట్టాడు దేవుడు? దేవుని యొక్క గ్రంథము. మొట్టమొదటి పేరు, ఫస్ట్ నేమ్ దేవుని యొక్క గ్రంథం. నీ చేతుల్లో ఉన్నది ఏంటమ్మా? దేవుని గ్రంథం. మనుషుల గ్రంథం కాదు, మనుషులు దాన్ని ప్రింట్ చేసినా అది ఏంటమ్మా? అది దేవుని యొక్క గ్రంథం. మర్చిపోకండి, దేవుని గ్రంథం మొదటి పేరు. రెండో పేరుని చూద్దాం. 18వ వచనం. ఇదిగాక మొదటి దినము మొదలుకొని కడ దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించి వచ్చాను. వారి ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8 దినముల వారు పరిశుద్ధ సంఘంగా కూడుకునేది. ఆ పండుగలో ఏం జరిగింది? మళ్ళీ ఏమన్నాడు అక్కడ? ఏం పేరు పెట్టాడు అక్కడ? దేవుని ధర్మశాస్త్ర గ్రంథము. మొదటి పేరేమో దేవుని గ్రంథము. ఇంకా మళ్ళీ దీన్ని ఏం పెడతారమ్మా? పేరు పెట్టాడమ్మా దేవుడు దేవుని ధర్మశాస్త్ర గ్రంథం. ఎందుకని? దేవుడు చెప్పిన ధర్మశాస్త్రం అంతా ఎక్కడున్నది? ఈ గ్రంథంలో ఉంది. అందుకని మనుషులు పెట్టిన హోలీ బైబిల్లో దేవుడు పెట్టిన పేరేంటమ్మా? దేవుని గ్రంథము, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథము. 3వ పేరు. 9వ అధ్యాయం. 9వ అధ్యాయం. తొమ్మిదవ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపం ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయొచ్చు వచ్చిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏం పెట్టాడమ్మా దేవుడు? ఏం పేరు పెట్టాడు? యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము. ఎన్ని పేర్లేనేమా? మొదటి పేరు ఏంటి? దేవుని గ్రంథము. రెండవ పేరు దేవుని ధర్మశాస్త్ర గ్రంథము. మూడోది ఎవరా దేవుడు? యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము. ఓకే, 3 పేర్లు. ఈ పేర్లు ఎవరు పెట్టారు? మనుషులు పెట్టారా? దేవుడు పెట్టారు. ఓకే, ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథం ఏంటమ్మా? ఎవరి గ్రంథం అది? దేవుని గ్రంథము, దేవుని ధర్మశాస్త్ర గ్రంథము, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము. ఇప్పుడు ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చారు కదా వెలుగునివ్వడానికి. ఆయన సువార్త ప్రకటించిన తర్వాత ఆయన పెరిగినటువంటి నజరేతుకు వచ్చాడు. అక్కడ సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరంకి వచ్చాడు. రాగానే ఒక కార్యం జరిగింది. నేను చూడండి, లోకసువార్త 4వ అధ్యాయం చేయండి. లోకసువార్త 4వ అధ్యాయం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడా దేవుడు అనుకుంటున్నారా? అర్థమవుతుంది, తర్వాత మెల్లమెల్లగా అర్థమవుతాయి. లోకసువార్త 4వ అధ్యాయం. అందరు బైబిల్లో తీయాల. 16వ వచనం.
తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుడికై నిలిచుండగా, తర్వాత ఏముందమ్మా, ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడను, ఆయన గ్రంథము విప్పగా. ఇదండి యెషయా గ్రంథం అంట. పైగా ఉన్నాడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం. అందుకనే మనం వేరే చోట మనం ఏం చేస్తామంటే ప్రవక్తల గ్రంథం అనుకుంటాం. దీన్నే మళ్ళీ ముందుగా దీనికి వచ్చే ముందు క్లియర్గా మీకు అర్థం కావడానికి 24వ అధ్యాయం చదివండి. లూకాసు వార్త 24వ అధ్యాయం. ఇది చదివితే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం. యేసుక్రీస్తు లేచిన తర్వాత నడుచుకుంటూ వెళ్తాడు అమ్మాయి గ్రామంలోకి. అప్పుడు జరిగిన సంగతులు ఆయన నడుచుకుంటూ వెళ్తే ఏం చేశాడో చూడండి. 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను, తర్వాత ఏముందమ్మా, ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో గ్రహించాను చెప్పాను. ఓకే అమ్మా. తర్వాత ఏముంది, దీన్ని ఏమంటారు, ఇంకో పేరు ఏంటమ్మా, ప్రవక్తల గ్రంథము. ఒక ప్రవక్త ఉన్నాడా, యెషయా మొదలుకొని చాలా ఉన్నారు మలాఖీ వరకు. అందుచేత దీనికి ఇంకో పేరు ఏంటమ్మా, దేవుడు పెట్టిన పేరు ప్రవక్తల గ్రంథము. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం, మీకు అర్థమవుతుంది బాగా. లూకాసు వార్త 4వ అధ్యాయం అండి. లూకా 4. మళ్ళీ ఒక్కసారి చూడండి, మళ్ళీ ఒక్కసారి 24వ అధ్యాయం ఒకసారి 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్తాను. తర్వాత 45వ వచనం ఏముందమ్మా, అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనసులను తెరిచి, ఏమన్నాడు మళ్ళీ, లేఖనము తెరిచి గ్రహించినట్లుగా అంటున్నాడు. ప్రవక్తల గ్రంథంలో ఉన్నవన్నీ చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత లేఖనం గ్రహించినట్లుగా మనోనేత్రం వెలిగించాడంట. మరి దేవుని గ్రంథం అంటే ఏమిటి, దేవుని ధర్మశాస్త్ర గ్రంథం అంటే ఏమిటి, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం ఏంటి, ప్రవక్తల గ్రంథం అంటే ఏంటి, లేఖనాలు అంటే ఏంటి? ఇందాక చెప్పినవన్నీ ఒకటే. ఏంటి, దేవుని గ్రంథము, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము, ప్రవక్తల గ్రంథం, ఇవన్నీ ఒకటే పేరు. మరి లేఖనాలు అంటే ఏంటి? ఇది తేడా తెలుసుకోవాలి. గ్రంథం వేరు, లేఖనాలు వేరు. ఓకే, ఇప్పుడు తేడా తెలుసుకుందాం. ఇప్పుడు రండి లూకాసు వార్త 4వ అధ్యాయం రండి. లూకాసు వార్త 4వ అధ్యాయం మళ్ళీ చదువుతున్నా 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చిన తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజంలోకి వెళ్ళి చదువుడికి నిల్చుండగా, ప్రవక్త యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వడను, ఆయన గ్రంథం విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకి ఆయన నన్ను అభిషేకించును, చెల్లున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలునని ప్రకటించటకును, నెలిగిన వారిని విడిపించటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరకను. ఏంటమిది, యెషయా గ్రంథములో ఉన్నటువంటి 61వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన రాగానే ఏమి ఇచ్చారు ఆయన చేతికి, ఏమిచ్చారు, యెషయా గ్రంథాన్ని ఇస్తే ఆయన ఏం చదివాడు, గ్రంథమంతా చదివేశాడా? యెషయా గ్రంథము 61వ అధ్యాయం చదివాడు. చదివి ఏమన్నాడు చూడండి. ఇప్పుడు 20వ వచనం, ఆయన గ్రంథము చుట్టి పరిచారం ఇచ్చి కూర్చుండను, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరని చెప్పసాగిన దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది లేఖనం అంటే. ఆయన చేతికి గ్రంథం ఇవ్వబడింది. యెషయా గ్రంథము దేవుని గ్రంథం అంతా. ఒక అధ్యాయం చదివాడు, కొన్ని వచనాలు చదివాడు. చదివేమన్నాడు, యెషయా గ్రంథములో చెప్పబడిన ఆ గ్రంథము నెరవేరిందని అంటలే, యెషయా గ్రంథంలో చెప్పబడిన లేఖనములు మీ ఎదురు నెరవేరబడుతున్నవి. అంటే దేవుని యొక్క గ్రంథములోను, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోను, మోషే గ్రంథంలో కానీ, ప్రవక్తల గ్రంథంలో కానీ, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నవన్నీ కూడా లేఖనములు. అన్నీ కలిపితే గ్రంథము. ఆ గ్రంథంలో ఉన్నవన్నీ లేఖనాలు. ఉదాహరణకు మనం చూద్దాం. ఆది కాండము, ప్రకటన వరకు ఇవన్నీ గ్రంథాలు, 66 గ్రంథాలు. అందులో రాబడిన ప్రతి వాక్యము, ప్రతి లేఖనము, లేదంటే ప్రతి అధ్యాయములు, ప్రతి వచనాలు ఏంటో అవి లేఖనములు. ఇది తేడా తెలుసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? లేఖనం అంటే ఏంటి, గ్రంథం అంటే ఏంటి? ప్రభు చాలా ఆయన డెఫినేషన్ ఇచ్చాడు, నాకు తెలీదు, ఆయన చెప్తేనే అర్థమే. అంచేత మన చేతులు గ్రంథాలు ఉన్నాయి. గ్రంథంలో ఏమున్నాయమ్మా,
అందుకని ప్రభు అన్నాడు, లేఖనములు పరిశోధించండి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చినవి. లేఖనాలను పరీక్షించండి. ఏం చేయాలా? ఆ గ్రంథాల్లో ఉన్న వాటిని చదవాలి. అందుకని పరీక్షించండి అని చెప్పాడు. ఓకే, అందుచేత ఇవన్నీ కూడా దేవుడు పెట్టినటువంటి పేరులు. మరి ముఖ్యంగా లేఖనాలు దేవుడు మనకిచ్చినవి అని చెప్తా. చూడండి మరొకసారి 1 కొరింథీ 15 అధ్యాయం చూడండి. అక్కడే ఉన్నాం. లేఖనం ఎంత పవర్ఫుల్లో నేర్చుకుందాం. 1 కొరింథీ 15 అధ్యాయం. 1 కొరింథీ 15 అధ్యాయం. మూడో వచనం చదువుతున్నాను. 1 కొరింథీ 15:3-4. నాకు ఈవిడన ఉపదేశమును మొదట మీకు అప్పగించేది అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను. లేఖనముల ప్రకారం 3వ దినమున అందరు గట్టిగా దేవుని స్తోత్రం చేయాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. లేఖనములు నెరవేర్చడానికి ప్రభు ప్రతిసారి ఏమనేవాడమ్మా, ఇదిగో లేఖనాలు నెరవేర్చడానికి నేను వచ్చిన్నా, లేఖ నెరవేర్చడానికి వచ్చిన్నా, లేఖ నెరవేరడానికి ఇలాగ జరిగాను. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో ఇవన్నీ మనం చూస్తాం. అంచేత లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు వచ్చిన్నారు, చనిపోయినారు. అదే లేఖనాల ప్రకారం తిరిగి 3వ దినమున లేచున్నారు. అంటే లేఖనాలు ఎవరి గురించి చెబుతాయమ్మా? మన ప్రభు గురించి, దేవుని గురించి, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల గురించి ఈ లేఖనాలు మనుషులు మాట్లాడుతున్నాయి. ఎవరి కోసము? దేనికోసము? మన మేలు కోసమే, మనం బ్రతకడానికి. నీ వాక్యం నన్ను బ్రతికించదని చెప్పాడు కదా 119 కీర్తన 25. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడమ్మా దేవుడు? ఈ గ్రంథాన్ని, లేఖనాల్ని మనం బ్రతకడానికి, శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకని లేఖనం ఎంత పవర్ఫుల్ ఒకసారి ఇంకో మాట చూద్దాం. 2వ తిమోతి తోటి పౌలు గారు ఏమన్నాడు చూడండి, ఎంత చక్కని మాట ఉపయోగించాడు అక్కడ. 2వ తిమోతి 3వ అధ్యాయము 2వ తిమోతి 3వ అధ్యాయం 14 చూడండి. 14 క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు, తర్వాత ఏముందమ్మా, శక్తిగల, తర్వాత పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుదు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండుము. ఈ లేఖనాలు ఏంటమ్మా? పరిశుద్ధ లేఖనములు. ఇప్పుడు ఆఖరికి వచ్చేసిందా? పరిశుద్ధ గ్రంథము అని ఎందుకు పిలువబడుతుంది? అది మన బైబిల్ తెలుగులో అందులో ఉన్నవన్నీ పరిశుద్ధ లేఖనములు. ఎందుకని పరిశుద్ధ లేఖనములు? అవి ఇచ్చినవి మన దేవుడు. మన దేవుడు ఎవరు? ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన ఇచ్చిన వాక్యము పరిశుద్ధమైనది, ఆయన వాక్యాలు, గ్రంథము కూడా పరిశుద్ధమైనది. ఇప్పుడు అర్థమైంది కదమ్మా? 2 సంగతులు నేర్చుకున్నాం. ఈ లోకంలో గొప్పవి కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. దేవుని నామం కూడా గొప్ప తెలియదు. అయినప్పటికీ అన్నిటికంటే గొప్పది ఎవరమ్మా? దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యాన్ని దేవుడు పెట్టిన పేరేంటమ్మా? పరిశుద్ధ గ్రంథము లేదా పరిశుద్ధ లేఖనములు. 2వ సంగతి. 3వ సంగతి, మరి ఈ పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధ గ్రంథం ఎక్కడ ఉండాలి, ఎక్కడ పెట్టాలి నేర్చుకుందాం. దేవుడు ఏం చెప్తాడు చూద్దాం. 3వ సంగతి ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం. 24. ఇప్పుడు ఆది కాండము, నిర్గమకాండము, లేవే కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, ఇవన్నీ ఎవరు రాశారమ్మా? దేవుడు రాయించబడి ఎవరి చేత? మోషే చేత. రాసిన తర్వాత ఏమన్నాడు చూడండి, 24 వచనం. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయించడం ముగించిన తర్వాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీలను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసం ప్రక్కన ఉంచుడి. ఎందుకని? అది అక్కడ నీ మీద సాక్షార్థముగా ఉండును. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇంత పరిశుద్ధ లేఖనాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినటువంటి దేవుడు మోషేతో చెప్తున్నాడు. ఆయన యాజకులతో, లేవీలతో చెప్తున్నాడు, ఈ గ్రంథాన్ని తీసుకొని, నేను రాసిన, దేవుడు నా చేత రాయించిన ఈ గ్రంథాన్ని తీసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి అని అన్నాడా? బీరోలు పెట్టుకోండి అని అన్నాడా? ఏమన్నాడు? ఎక్కడ పెట్టుకోవాలంట? దేవుని మందసము పక్కన ఉంచుడి. అది సాక్షాత్తంగా ఉంటుంది. దేవుని మందసం అంటే ఏంటి? ఈ రోజుల్లో అక్కడ సొలొమోను మందిరం కట్టాడు కాబట్టి మందిరం ఉంది. మరి మోషే కాలంలో మందిరం లేదు, గుడారం ఉంది. ఆ గుడారంలో ఏముండేదమ్మా? దేవుని యొక్క మందసం. దేవుని యొక్క మందసం అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధి.
అందులో చిగిరించిన కర్ర అమ్మ 10 ఆజ్ఞలు, తర్వాత ఇంకా మన్నా ఇవి ఉండేది, దేవుని యొక్క మందసం. ఆ పక్కనే ఏం పెట్టమన్నాడమ్మా? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టమన్నాడు. అంటే ఎక్కడ? దేవుని యొక్క మందిరంలో ఏముండాలి చెప్పండి, రిపీట్ చేయండి. దేవుని యొక్క మందిరంలో ఏముండాలి? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఉండాలి, ఫస్ట్ ప్లేస్. తర్వాత చూడండి 2వ రాజుల గ్రంథం. అందుకని ఏం జరుగుతుంది? 2వ రాజుల గ్రంథం ఎవరైనా అధ్యాయం తీయండి. 2వ రాజులు 22. దాన్ని ఎలా చక్కగా పాటించారో నేర్చుకుందాం. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం. 22వ అధ్యాయము 8వ వచనం. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. షాఫాను అని శాస్త్రం చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించిన అతడు దానిని చదివి రాజునకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిందని వర్తమానం తెలిపి, యాజకుడైన హిల్కీయా నాకు గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎప్పుడు రాజుల గ్రంథం ఎప్పుడు జరిగింది? మోషే ఎప్పుడున్నాడమ్మా? ఈ కాలం కొన్ని వందల సంవత్సరాలు అయిపోయినాయి. అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటని వారు తూచా తప్పకుండా అప్పుడు మొదలుకొని ప్రతి తరం వారు ఎక్కడ పెడుతున్నారు? దేవుని యొక్క గ్రంథాన్ని దేవునికి మందిరంలో పెడుతున్నారు. ఆ తర్వాత సొలొమోను కట్టాడు, ఆ మందిరంలో దొరికిందంటే వీళ్ళకి. వీళ్ళు ఉన్నటువంటి సమయంలో అది పాడుపడిపోయింది. చాలా బాగు చేయడానికి అంత అన్ని వెతుకుతుందంటే, ఖజనాలు వెతుకుతుంటే అక్కడ ధర్మశాస్త్ర గ్రంథం, దేవుని యొక్క ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం, మోషే గ్రంథం దొరికిందంట. అది తీసుకుని వచ్చి రాజుగారి దగ్గర చదివారంట. చూసారా? మోషే ద్వారా దేవుడు చెప్పిన మాటను వారు తూచే తప్పకుండా పాటిస్తూ దేవుని యొక్క మందులో ఏం పెడుతున్నారమ్మా? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని. ఆ తర్వాత ఇంకా చూడండి 23వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు రాజు యోధా పెద్దలందరినీ యెరూషలేము పెద్దలందరినీ తమ ఎదుగు పిలువనంపించి యోధావారందరినీ యెరూషలేము కాపురస్తులందరినీ యాజకులను ప్రాప్తులను అల్పులనేమి గనులేమి జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినిచుండగా యెహోవా మందిరమునందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నింటినీ చదివించాను. అలా మళ్ళీ అతను విన్నాడు, వచ్చిన వారందరికీ చదివి వినిపించాడు. అందుకని ఏముందమ్మా? ఆ ధర్మశాస్త్ర గ్రంథము వారు చెప్పిన మాట ఎంత శ్రేష్టమైంది కాబట్టి రాజులు దాన్ని పవిత్ర గ్రంథంగా భావించారు, సామాన్య ప్రజలు కూడా గమనించారు. ఇప్పుడు ఆ దేవుని యొక్క గ్రంథం, యెహోవా గ్రంథం, ప్రవక్తల గ్రంథాలు, పరిశుద్ధ లేఖనాలు ఎక్కడున్నాయి? చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిలకు 10. రోమా 10:5. ధర్మశాస్త్ర మూలమగు నీతి నెరవేర్చేవాడు దాని వల్లనే జీవించునని మోషే వ్రాయించినాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగ చెప్తున్నది, ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోను అనగా క్రీస్తును క్రిందకి తెచ్చడం, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోను అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చడం అని నీ హృదయమునందు అనుకోవద్దు. అది ఏమి చెప్పుచున్నది? వాక్యం అంటే ఏమిటి? ఇందాక చెప్పిన పేర్లు ఉన్నాయి కదా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము, ధర్మశాస్త్ర గ్రంథము, యెహోవా గ్రంథము, పర్వత లేఖన, ఇవన్నీ కూడా వాక్యము నీ వద్దను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ నోటను, నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఎక్కడుందంటే ఇది? పరలోకంకి ఎక్కిపోదామా? అక్కడ ఉందని. పాతాళలోకి వెళ్దాం, అక్కడ ఉందని. వెళ్ళకండి. పరలోకం ఎక్కడ అక్కడ లేదు. భూలోకం కిందకు ఉన్నట్టు పాతాళలోకం వెళ్ళిపోవడం అక్కడ లేదు. అది మీ వద్ద ఉన్నది, మీ చేతిలో ఉంది, మీ నోట్లో ఉంది, మీ హృదయంలో ఉంది. అదే పరిశుద్ధ గ్రంథము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదే దేవుడు అనాది కాలం ఇచ్చినటువంటి పరిశుద్ధ లేఖ. అది మోషేకి ఇచ్చింది ఇదే. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన చదివింది ఇదే. అది ఈరోజు ఎక్కడుందమ్మా? నీ చేతుల్లో. ఎప్పుడు అసలు సంగతి చూద్దాం. అన్నిటిని గొప్పది ఏంటి? దేవుని వాక్యం. దాని పేరేమిటి? పరిశుద్ధ లేఖనములు. ఎక్కడ ఉండాలి? ఇందాక చెప్పాను, డిస్క్లైమర్.
ఇంతమంది వచ్చాం కదా, ఎంతమంది చేతుల్లో బైబిల్ ఉంది? బైబిల్లో చేతులెత్తండి గట్టిగా పైకి దించేది తెలుస్తుంది. లేనివారు చేతులెత్తండి. ఇప్పుడు లేనివారు 1 2, చిన్నపిల్లలు కూడా 3 4. దేవునికి మందిరానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన చేతులు ఏముండాలమ్మా? పరిశుద్ధ గ్రంథం ఉండాలి. బైబిల్ అనొద్దు, పరిశుద్ధ గ్రంథం ఉండాలి. పరిశుద్ధ గ్రంథము ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మనం ఏం చేస్తున్నాము? దేవుడు ఆ పరిశుద్ధ లేఖనాలను గొప్పగా చేస్తే మనం ఏం చేస్తున్నాము? చాలా చిన్నగా చేస్తున్నాం అన్నమాట. నీకు ఇంట్లో 1,00,00,000 లక్షలు ఆస్తుపాస్తులు ఉండొచ్చు, నీ పొలాలు ఉండొచ్చు, వాటికంటే గొప్పది నీ చేతిలో పెట్టుకునే పరిశుద్ధ లేఖనాలు. దేవుని గ్రంథాన్ని లేకుండా దేవుని మందిరంలోనికి ఎవరు రాకూడదు. ఇది దేవుడు ప్రపంచానికి మనకి చెప్పాలని పొద్దున్న 4:15 లేపి చెప్పినాడు అన్నమాట. మీ ఇంటిలో 10 మంది ఉన్నారా? 5 ఉన్నారా? 4 ఉన్నారా? 3 ఉన్నారా? చిన్నపిల్లలు ఉన్నారా? పెద్దవారు ఉన్నారా? చదువుకున్నవారు ఉన్నారా? చదువు లేని వారు ఉన్నారా? చదువుకున్నా చదువు లేకపోయినా ప్రతి వారి చేతుల్లో, చిన్నవారైనా పెద్దవారైనా, పరిశుద్ధ లేఖనం అనే గ్రంథం ఉండాలి. నా సోదరుడు, నా సోదరి, ఎప్పుడైతే నీ యొక్క చేతిలో పరిశుద్ధ లేఖనం ఉన్నాయో ఇది అర్థం చేసుకోవడానికే ఆ పై 3 మాటలు చెప్పాడు. ఎంత గొప్పదో తెలుసుకుంటే నీ చేతుల్లో బైబిల్, నీ చేతుల్లో పరిశుద్ధ లేఖనం, పరిశుద్ధ గ్రంథం లేకుండా దేవుని మందిరానికి రావు. ఇంకోసారి ఈసారి వచ్చినప్పుడు ఎవరి చేతుల్లో కూడా బైబిల్ లేకుండా రావద్దు. లేకపోతే కొనుక్కోండి. ప్రసాద్ ఇక్కడ ఉందా? పాపకుందా? కొనిపించు, అందరు కొనిపించు. ప్రతి వారి చేతిలో బైబిల్ ఉండాలి. బైబిల్ లేకుండా దేవుని మందికి వస్తే ఎవరిని అవమానపరుస్తున్నాము? మనము దేవుని అవమానపరుస్తున్నాం. ఎందుకంటే ఇది మనుషుడు ఇచ్చినటువంటి గ్రంథం కాదు, దేవుడు ఇచ్చినటువంటి గ్రంథం. ఓకే, మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం పొద్దున్నే 6 గంటలకు, 7 గంటలకు, 8 గంటలకు, 9 గంటలకు. టిఫిన్ పెట్టేసి బ్యాగ్ పెట్టాలి, పంపించేస్తావా? పిల్లల్ని ఏం చేస్తావు? ఏం పట్టుకెళ్తారు స్కూల్కి? బాక్స్తో పాటు పుస్తకాలు లేకుండా వెళ్ళండి. ఏం చేస్తుంది చూస్తుంది. ఇంటికి స్కూల్కి వెళ్తే తెలుస్తుంది. పుస్తకాలు లేకుండా వెళ్తే టీచర్ కొడతా, తిడుతుంది. మా కాలనీ అయితే ఎండలో నిలబెట్టేవారు. పుస్తకాలు లేకుండా వెళ్తే మోకాళ్ళ నుంచి నిలబెట్టేవారు. గోడ కుర్చీ అంటారు, అక్కడ అలా వేయించేవారు. మరి దేవుడు ఏం చేయట్లేదు కదా, అందుకని ఏం చేయకుండా హాయిగా వచ్చేస్తాను, హాయిగా వెళ్ళిపోతున్నాను. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ఏం చేయడం లేదు, కానీ ప్రేమతో చెప్తున్నాడు. ప్రేమతోటి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన చేతులు ఏముండాలమ్మా? పరిశుద్ధ గ్రంథం ఉండాలి. నీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం పై 3 ఆకాల్లో, ఆకాశం మందు, భూమి మందు, క్రింద ఉన్న లోకంలో ప్రతి దానికంటే గొప్పదైనటువంటి ఆ లేఖనాలు నీ చేతుల్లో అంటే నువ్వు ఎంత గొప్పదాని, ఎంత గొప్పవాడివి ఆలోచించి. నువ్వు గొప్పదానివా? నేను గొప్పవాడినా? కానీ నీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉంటే నువ్వు గొప్పదానివి, నువ్వు గొప్పవాడి. నిన్ను బట్టి కాదు, నీ చేతిలో ఉన్న గ్రంథాన్ని బట్టి. ఈసారి ఎవరు కూడా బైబిల్ గ్రంథం లేకుండా దేవుని మందిరానికి, ఇక్కడ కాదు ఎక్కడైనా ప్రపంచంలో ఏ మందిరానికి వెళ్ళినా, ఏ ఊళ్ళోకి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా దేవుని పరిశుద్ధ గ్రంథం లేకుండా వెళ్ళవద్దు, రావద్దు. ఇది నేను చెప్పిన మాట కాదు. ఎవరు చెప్పిన మాట? పిల్లలు కూడా బైబిల్ కొనివ్వండి. సిస్టరు, బ్రదరు, పిల్లలకి ఎంతమంది ఉండాలి? అందరికీ బైబిల్ ఉండాలి. బైబిల్తో రావాలి ఖచ్చితంగా మందిరానికి. స్కూల్కి ఎలా పంపిస్తామో అలాగే మందిరం కూడా వారి చేతులు బైబిల్ పెట్టి రప్పిస్తే ఎవరికి ఆశీర్వాదం? ఆ పిల్లలు ఎదిగిన తర్వాత ఎవరు లోపడతారు? మీకే లోపడతారు. అది వాక్యమే వాళ్ళని సరిపిదిస్తుంది. ఓకే, అందుచేత పరిశుద్ధ గ్రంథం లేకుండా దేవుని మందిరానికి రావద్దు. ఓకే, తర్వాత ఏం చేయాలి? మళ్ళీ పరిశుద్ధ గ్రంథం తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలా? చేతులు పెట్టుకున్నారు కదా, అలా పెట్టుకుందామా? అక్కడ బైబిల్ పెట్టాం, అక్కడ ఒకటి దేవుని అక్కడ ఉంది, ఇక్కడ బైబిల్ ఉంది. అలా పెడితే దేవుని సంతోషమా? ఏం చేయాలా? విన్నాం. 4వ సంగతి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం.
యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. యెహోషువ తోటి దేవుడు ఏమన్నాడు చూడండి. మోషే చనిపోయిన తర్వాత ఇజ్రాయేల్ అందరూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దానిలో నుండి కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకూడదు. ఇప్పుడు 8వ వచనం చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేటుకు నీవు జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దాన్ని ధ్యానించడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు? ప్రైజ్ లార్డ్. దేవారాత్రము దాన్ని ధ్యానం చేసి ఏం చేయాలా? ఇంకోటి ఉంది అసలు సంగతి. ఏముంది? ఏం చదువు? ఇతరులు బోధించాలే. మనం చూడండి, ఇప్పుడు చూడండి, చక్కగా చదివి నువ్వు బోధించినలా నువ్వు ధన్యుడు వదువు. ఎవరికి బోధించాలా? నీ పిల్లలకి, నీ ఇంట్లో, నీ ఆఫీసులో. ఇక్కడ బోధించడానికి దేవుడు ఏర్పరచుకున్న సేవకులు ఉంటారు ఇక్కడ మందిరంలో. నీ ఇంటి దగ్గర నువ్వేం చేయాలా? నువ్వు చదవాలి, నీ పిల్లలకి వినిపించాలి. ఇక్కడ వాక్యం చదువుతున్నప్పుడు ఏం చేయాలా? వాక్యం బోధించినప్పుడు, దేవుడు వాక్యం బోధిస్తున్నప్పుడు నీ చేతిలో ఉన్న ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలా? చూడాలి, చక్కగా గమనించాలి. ఓకే. ఆ తర్వాత చక్కగా దివారాత్రం ధ్యానించాలి, చక్కగా దాన్ని వినిపించాలి. ఇంకేం చేయాలి చూద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం. ఇంకా మనం చూసినాము. ఇప్పుడు ఒకసారి నెహెమ్యా 8. మళ్ళీ చదువుతాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం. 7వ నెల రాగా ఇజ్రాయేలు తమ పట్టణంలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మం ఎదురున్న మైదానంలోకి వచ్చి యెహోవా ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రం తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసం 1వ దినమున చదువుబడు దాన్ని గ్రహింపగల శక్తి గల స్త్రీ పురుషులు కలిగిన సమాజం అంతటి ఆ ధర్మశాస్త్రం ఏం చేసాడమ్మా? తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదురున్న మైదానంలో, ఇప్పుడు ఏమన్నా మీ చదవండి ఏముంది తర్వాత, ఎప్పుడు మొదలుకొని ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న స్త్రీ పురుషులను తెలుగుతో వినగలవారని చదివి వినిపించవచ్చును. ఆ జనులందును ఆ ధర్మశాస్త్ర గ్రంథమును విసుక్కుంటూ వినిరనుందా? ఇప్పుడు నా వైపు చూడండి, అందరూ కూడా మొత్తం ఇజ్రాయెల్ సమాజం అంతా వచ్చేసారు. చేతిలో ఏముందమ్మా? ఎజ్రా చేతిలో పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి. చదవడం ఎప్పుడు స్టార్ట్ చేశాడు? ఉదయం అంటే మీరు ఒక టైం చెప్పండి. ఉదయం అంటే 6 7 ఎంత చెప్పండి, మీకు ఇష్టం, చాయిస్. 7 పెట్టుకుందామా? 7. మధ్యాహ్నం అంటే 12 పెట్టుకుందాం. పోనీ ఎన్ని గంటలు? 5 గంటలు. నిలబడ్డారా కూర్చున్నారా? నిలబడితే ఆయన నిలబడి చదివితే కాళ్ళు నొక్కిపోతున్నాయి, అయ్యో అయ్యో అని విన్నారా? ఎలా విన్నారంట? ఇలా చేయాలి. ఇక్కడ 10 గంటలకు వస్తాం ఆరాధనకి, 12:30కి 1 గంటకి అయిపోతుంది. 3 గంటలు. ఆ 3 గంటల వాక్యం ఎంత? మ్యాక్సిమం 1 అవర్. ఎలా వింటున్నావు దేని వాక్యాన్ని? శ్రద్ధగా వింటున్నావా? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది చాలాగా. నేను ఎప్పుడు స్కూల్లో అలాగే చూసాను, కాలేజీలో కూడా అంతే. అక్కడ ప్రజెంట్ సార్ అంతే, మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, అమెరికా వెళ్ళిపోయింది. ఒకసారి ఉదయం ఎక్కడ ప్రపంచం చుట్టూ వచ్చేసింది. ఆ గంట కొట్టినప్పుడు అప్పుడు వచ్చేది మళ్ళీ తిరిగి. మందిరంలో కూడా ఇలాగే ఉంటాం, విన్నట్టుగా అనుకుంటాం కానీ వినం. ప్రశ్న వేస్తే జవాబు రాదు. మైండ్ ఎక్కడ ఉంటుంది? నేను కూర్చోబెట్టాడు, నిలబెట్టాడా? ఫ్యాన్ వేసి కూర్చోబెట్టాడు. వాళ్ళు ఫ్యాన్లు ఉన్నాయా? ఎండలో 5 గంటలు నిలబడ్డారు. ఆ ఎండలో ఆయనకి ఎంత ఓపిక ఉండాలని చదవడానికి 5 గంటలు, ఎంత ఓపిక ఉండాలని వినడానికి, శ్రద్ధగా వినడానికి. నీకు ఓపిక ఉందా? గంట చెప్పడానికి నాకు ఓపిక ఉందా? 1 గంట. మనం ఎలా ఉన్నాం? మనందరం కూడా ఈరోజు పరీక్ష చేసుకోవాలి. దేవుని ధర్మశాస్త్రం కంటే గొప్పది ఈ లోకంలో మరేది లేదా? ఎలాగ వింటున్నాం? మనందరం కూడా ఎలా బోధిస్తున్నాం? శ్రద్ధతో. శ్రద్ధ, నీలో శ్రద్ధ ఉండాలి. దేవుడు నాతో ప్రేమించి మాట్లాడుతున్న మాట ఇది.
అలా వింటున్నావా లేదా పరీక్షిస్తాం. అందుకనే దావీదు భక్తుడు ఏమన్నాడమ్మా, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు. ఆనందించడం ఏంటి? ఎప్పుడు ఆనందిస్తావు? మనకి ఇష్టమైంది ఉంది అక్కడ, నాకు ఇష్టమైన కూర ఉంది అక్కడ, ఇష్టలేని కూర ఉంది, దీన్ని ఆనందిస్తా. దీన్ని చూసి నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రం ఇష్టపడితే ఆనందిస్తావు, శ్రద్ధగా వింటావు. దేవుని ధర్మశాస్త్రం విలువ తెలియకపోతే ఆనందించలేవు, శ్రద్ధగా వినలేవు. అలాగే నేను కూడా అంతే, బోధించలేను. గుండె మీద చేసుకోండి. ప్రతి వారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని, ఇంత గొప్ప వాక్యాన్ని మీతో మాట్లాడుతుంటే ఎలాగ వింటున్నావు? నీవు ఎంత ఆస్తి వింటున్నావు? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎందుకు చెప్తాను ప్రతిసారి? ఆ విలువ నాకు తెలుసు కాబట్టి. రొటీన్కి చదివేస్తాం, నీ వాక్యం నా పాదం దీపం నా త్రోవ. నేను చెబుతాను కానీ వెంటనే చదివేస్తాను. ఆఖరి మాట మింగేస్తారు. ఏం చెప్తారో కూడా తెలియదు చాలామంది. దేవుని వాక్యము పరిశుద్ధ లేఖనం, దీనికంటే గొప్పది లేదు. ఆ దేవుడిని ప్రేమించి నీకు ఇచ్చాడు. ఎంత శ్రద్ధతో వింటున్నావు నా సమస్యని. ప్రతి వారము మందిరానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ చేతిలో ఉండాలి. ఇంటికి వెళ్ళాక బీరోలో పెట్టి తాళం వేసేయాలా, అంతేనా? మరి దేవుడు అదే చెప్పాడు కదా, మందిరంలో తెమ్మన్నాడు, మన ఇంటి దగ్గర పెట్టుకున్నాడా? ఇందాక చెప్పాడు కదా, దేవారాత్రం దాన్ని ధ్యానించేవాడు. ఎక్కడ మరి? ఇక్కడ దేవారాత్రం ఉంటాం ఏంటి? ఒక గంట ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం ఇంటికి. అంచేత నీ ఇంటిలో కూడా నువ్వేం చేయాలమ్మా? శ్రద్ధతో చదవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, చదువుతున్నప్పుడు చెప్తున్న మాటల్ని వినాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని సంగతులు చెప్పాడు దేవుడు మనతో చెప్పండి. మొదటిదేంటి? దేవుని యొక్క లేఖనం ఎంత, గ్రంథం ఎంత గొప్పదో చెప్పాడు. దీనికంటే గొప్పది లేదని మాట్లాడాడు మనతోటి. వాటికున్న పేర్ల గురించి మాట్లాడాడు. ఓకే, అది ఎక్కడ ఉండాలో ఎక్కడ పెట్టుకోవాలో మాట్లాడాడు. నాలుగవది ఏం చేయాలో మాట్లాడి ఉన్నాడు. ఇప్పుడు క్లైమాక్స్ సంగతి చెప్పి ముగిస్తా వినండి. ఆది కాలంలో మన ఆదమవ్వల కాలంలో దాన్ని రాతి యుగం అనేవారు. తర్వాత మెల్లమెల్లగా ఎవల్యూషన్ పెరిగి కొలది, ఇన్వేషన్స్ పెరిగిన కొలది రూపురేఖలు మారిపోయినాయి. గ్లోబల్గా మారిపోతూ 2000 సంవత్సరానికి కంప్యూటర్ యుగం వచ్చేసింది. ఏమొచ్చిందమ్మా? దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాము? కాదు, సెల్ ఫోన్ యుగంలో ఉన్నాం ఇప్పుడు మనం. ఓకే, కంప్యూటర్ కంటే పవర్ఫుల్ ఎవరమ్మా? సెల్ ఫోను. కంప్యూటర్లో కొన్ని లిమిటెడ్, అందులో ఫోటోలు తీయించడానికి ఉండవు, ఫోన్లు మాట్లాడడానికి ఉండవు, వాట్సాప్ చాటింగ్ ఉండదు. అందులో అన్ని కొన్ని లిమిట్స్గా ఉంటాయి అందులో. కానీ సెల్ ఫోన్లో లేనిదని చెప్పండి నాకు, ఏమన్నా? సెల్ ఫోన్ లేనిది అన్నీ అందులో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందులో ఉన్నామమ్మా? సెల్ ఫోన్ యుగంలో ఉన్నాం. చాలా సోఫిస్టికేటెడ్. నేను కొత్తలో దేవుని యొక్క పరిచయం చేసినప్పుడు, దీని వాక్యం నేర్చుకోవడానికి, ధ్యానం చేయడానికి ఇంగ్లీష్లో చాలా వెర్షన్స్ ఉండేవి. చాలా వెర్షన్స్ 30-40 ఉన్నాయి. అందులో చాలా శాస్త్రమైన పేరుగా ఉన్నవన్నీ కూడా కొనుక్కొని వేలు పెట్టి ఆ బీరువులు పెట్టా. మా ఇంటికి వస్తే మీరు చూసుంటారు చాలామంది. ఆ బైబిల్లో ఎంతో వేలు పెట్టి అన్ని వెర్షన్స్, ఇంగ్లీష్లో ఎన్ని వెర్షన్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే తెలుగు బైబిల్లో ఉన్న వెర్షన్, ఎందుకంటే రోమన్ క్యాథలిక్ వెర్షన్ వేరు, తర్వాత కొన్ని ఇది స్టాండర్డ్ వెర్షన్ మనం చదువుకున్నది, ఇంకా వేరే వెర్షన్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చాలా డబ్బులు వెచ్చించి కొన్నా. కానీ ఈ సెల్ ఫోన్ యుగంలో నువ్వు నయా పైసా ఖర్చు పెట్టకుండానే సెల్ ఫోన్లో ప్రపంచంలో ఎన్ని బైబిల్ ఉన్నాయో అన్నీ ఒక క్షణంలో గూగుల్లోకి వెళ్ళి కొట్టగానే వచ్చేస్తాయి. ఇప్పుడు అంత ఈజీ అయిపోయినాయి. కాగా చేతిలో బైబిల్ పట్టుకుంటే బైబిల్ ఉంటుంది, కానీ అందులో అలా కాదు కదా. అన్నీ డిక్షనరీ ఉంటుంది, కామెంటరీస్ ఉంటాయి, హిస్టరీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంత సోఫిస్టికేట్ యుగంలో మనం ఉన్నాము. అంచేత ప్రతివాని చేతిలో ఏముంటుందమ్మా? ఏముంటుంది? ఇప్పుడు వినండి. చాలామంది బైబిల్ లేకుండా చేతుల్లో సెల్ ఫోన్లు పెట్టుకొని వాక్యాన్ని వింటారు, చూస్తారు. ఇది దేవునికి
అగ్రీబుల్ ఆర్ నాట్ చెప్పాలి. ఇప్పుడు ఇంతవరకు విన్నారు కదా. ఈ దేవుడు సమ్మతిస్తాడా, సమ్మతించరా? ఉళ్ళు మీద చేసుకుని చెప్పండి గట్టిగా. నోట్లో రావట్లేదు, అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి, నోట్లు రావట్లేదు మాట చెప్పండి. దేవుడు అంగీకరిస్తాడా దాన్ని? 100% అంగీకరించాడు. ఎందుకు నేర్చుకోండి. ఇదేమిటం? ఇది పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ లేఖనాలు కాబట్టి. ఇదేమిటం? ఇది చాలా గొప్పదే ఐఫోన్. ఇదేంటిది? పరిశుద్ధ సెల్ ఫోను. సెల్ ఫోన్ ఇది ప్యాట్మని కొడతా దేవుడు పరిశుద్ధ లేఖనం అంటే, పరిశుద్ధ సెల్ ఫోన్ అంటే ముక్కలైపోయినా పర్వాలేదు. ఇది పరిశుద్ధ గ్రంథం, అది పరిశుద్ధ గ్రంథం కాదు. ఆ సెల్ ఫోన్ ఏముంటాయమ్మా? బైబిల్ ఒకటే ఉంటుందా? చెప్తాను వినండి. నువ్వు పట్టుకున్నటువంటి చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లో ఓన్లీ బైబిల్ సాఫ్ట్వేర్ ఉంది, ఏది లేదు. ఫోన్ చేయడానికి లేదు, SMS చేయడానికి లేదు, వాట్సాప్లో మెసేజ్ లేవు, యూట్యూబ్ లేదు. అప్పుడు తీసుకురండి, అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. ఓన్లీ ఫర్ రీడింగ్, మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కే నీకు సెల్ ఫోను లేదంటే పెద్ద ఏమంటారు అని అన్నీ ఉపయోగిస్తే ఓకే. అది సాధ్యమా? ఏమీ లేకుండా ఓన్లీ బైబిల్ సాఫ్ట్వేర్ తోటి సెల్ ఫోన్ ఎవడ కనుక్కున్నాడా? నానా చెత్తంతా నీ చేతిలో ఉన్నదే, అది దేవుని పరిశుద్ధ లేఖనాలు అవుతాయి. నీ చేతులు దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధ లేఖనాలు ఉండాలి, కానీ చెత్త ఫోన్ ఉండమని చెప్పలే. యు ఆర్ డిజానరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి మందిరంలో నీ చేతిలో సెల్ ఫోన్ ఉన్నదా? యు ఆర్ డిజానరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ అబవ్ ఆల్ థింగ్స్ అండ్ నేమ్స్. ఈరోజు నేర్చుకోండి. దేవుడు నాకు చెప్పిన పాఠాన్ని నేను నేర్పిస్తున్నా మీకు. నీ చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నదా? ఏం జరుగుతుందో నేర్చుకోండి. ప్రభు ఒక మాట అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. నీ శరీరం బలహీనం కాబట్టి సెల్ ఫోన్ ద్వారా సైతాన్ని నిన్ను ఎలాగో దేవునికి దూరం చేసేస్తాడో, పరిశుద్ధ లేఖనం ఎలా దూరం చేసేస్తాడో 2 మాటలు చెప్తాను వినండి. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయం. యెషయా గ్రంథము 34వ అధ్యాయం. బైబిల్ అందరూ తీయండి. బైబిల్ కాదు, పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నది, పరిశుద్ధ గ్రంథంలో తీయండి. 34 యెషయా గ్రంథం 16వ వచనం ఏముందమ్మా అక్కడ? యెహోవా గ్రంథమును ఎలా చదువుకోవాలంటమ్మా? పరిశీలించి చదువుకొనుడి, లేదు వినండి. ఏముందమ్మా? యెహోవా గ్రంథమును. ఇప్పుడు మనం నేర్చుకున్న పేర్లు ఉన్నాయి కదా, ఏ పేరుని పెట్టండి. ఎలా చదవాలి, ఎలా వినాలంటమ్మా? పరిశీలించి చదవాలి, వినాలి. పరిశీలించడం ఏంటి? పరీక్షించాలి. పరీక్షించడం ఏంటి? జాగ్రత్తగా వినాలి, చదవాలి. ఓకే. ఇప్పుడు ఒక సహోదరు వచ్చారు. బైబిల్ లేకుండా చేతిలో ఉంది, సెల్ ఫోన్ ఉంది, అందులో బైబిల్ ఉంది, సాఫ్ట్వేర్ ఉంది. కూర్చున్నాడు బ్రదరు. ఇక్కడ దేవుడు వాక్యం చెబుతున్నాడు. యెషయా గ్రంథం 34:16 అని చెప్పగానే సెల్ ఫోన్లోకి వెళ్ళి ఆ బ్రదరు సిస్టర్ తీసేది. చెప్పిన మాటలు ఎలాగ వినాలి? శ్రద్ధగా వినాలి. పైన పుష్ నోటిఫికేషన్లు ఉంటాయి. వాట్సాప్ మెసేజ్లు వస్తాయి, నోటిఫికేషన్. వాట్సాప్ బిజినెస్ నోటిఫికేషన్ వస్తాయి, SMS మెసేజ్లు వస్తాయి. ఇవన్నీ పైన వస్తాయి అక్కడ. ఓకే. నువ్వేం వాక్యం వింటున్నావు, వాక్యం చక్కగా శ్రద్ధగా చెప్తున్నావు. పైన మీ చెల్లో, మీ అక్కో, మీ అన్నో, మీ ఫ్రెండో, మీ క్లాస్మేటో, రూమ్మేటో మెసేజ్ పెడితే ఏం చేస్తావు నువ్వు? వెంటనే ఈ వాక్యం వినడం మానేసి నీ చెల్లో, నీ అక్కో పంపించిన మెసేజ్కి చూస్తావు.
చూసినారు ఏం చేస్తావు? ఊరుకుంటావా? మళ్ళీ రిప్లై ఇవ్వాలి కదా, ఇమ్మీడియట్ రిప్లై. మళ్ళీ రిప్లై ఇస్తావు. అంటే ఏం చేస్తున్నావు నువ్వు? దేవుడు ఇక్కడ వింటున్నాడు, చూస్తున్నాడు అందరినీ. దేవుని ఎదుట గొప్పదైనటువంటి ఆ యొక్క పరిశుద్ధ లేఖనమును నీ చేతిలో పెడితే, సెల్ ఫోన్ తీసుకొని చాటింగ్ చేస్తే, ఆర్ యు డిజానరింగ్ ఆర్ ఆనరింగ్ ద గాడ్? సరే, గుండె మీద చేసుకొని చెప్పండి. వాళ్ళు వింటావా? వాక్యం చెప్తావా? ప్రశ్న వేస్తే జవాబు చెప్పలేవు మళ్ళీ. ఎందుకని? మైండ్ ఎక్కడుంది? చాటింగ్లో ఉంది. చాటింగ్ అయిపోయింది, మళ్ళీ ఒక వస్తుంది ఫోన్, అర్జెంట్ ఫోన్ అనుకో వేస్తావు. అయ్యగారు సెల్ ఫోన్, మన క్రెడిట్ కార్డు తీసుకోండి. ఫోన్లు అయ్యా ఎంతో అర్జెంట్ కావాలని మనం అనుకుంటాం. అప్పు కావాలా? ఫ్రీ ఇంట్రెస్ట్. ఎవరైనా ఫ్రీగా ఇస్తాడు? ఇంట్రెస్ట్ ముంచేస్తున్నారు లోకాలని. నా సోదరే, నీ చేతిలో సెల్ ఫోన్ ఉన్నదా? సాయితానుడు నిన్ను పట్టుకొని ఈ విల్ డిస్ట్రాక్ట్ చేసేసి దీని వాక్కుల నుంచి నేను దూరం తీసుకుపోతున్నాడు. నీకు తెలియకుండానే నేను మింగేస్తున్నాడు. గర్జం చూసే వాళ్ళు ఎవరు మృంగుతున్నాను వెతుకు తీసుకుంటాడని చదువుకుంటున్నావు చిన్నప్పటి నుంచి. ఎలాగో ఇలాగే నీకు తెలియకుండానే సెల్ ఫోన్ ద్వారా నిన్ను మింగేస్తున్నాడు. యు ఆర్ డిజానరింగ్ ద హోలీ టెంపుల్ అండ్ హోలీ గాడ్ అండ్ హోలీ స్క్రిప్చర్స్. దేవుని మందిరంలో దేవుని మాటను శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా బోధించాలి, శ్రద్ధగా వినాలి. డోంట్ డైవర్ట్ యువర్ సెల్ఫ్. అందుకని శ్రద్ధగా వినండి, చక్కగా మళ్ళీ వినండి, శ్రద్ధగా వినండి. ఎందుకు చెప్తాం పదిసార్లు? అందుకనే ఎవరు వింటున్నారో ఎవరు వింటలేదో నాకు తెలిసిపోతుంది. మనుషులు చూసుకొని ఇమ్మీడియట్గా చెప్పగలుగుతాం ఎవరు వింటున్నారు, ఎవరు వింటలేదో, ఎవరి మనసు ఎక్కడ ఉందో, ఎవరేం చేస్తున్నారో కూడా అన్నీ తెలుస్తాయి. అందుకని దేవుడు సంఘాన్ని, ప్రపంచంలో అందరినీ, ఇప్పుడు ఈ యుగంలో, ఈ యొక్క సెల్ ఫోన్ యుగంలో ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాం అందరితోటి. అందుకని వాక్యం టైం ఎక్కువ తీసుకున్నాను. అందుకే ఈరోజు నీ వాక్యం వినడానికి నీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ నీకు ఎనిమి. పక్కన పడేసేయి. డిసైడ్ చేసుకో, నా దేవుడు ముఖ్యమా, నా సెల్ ఫోన్ ముఖ్యమా? అది ఎమర్జెన్సీ అయితే ఓకే, ఎమర్జెన్సీ కాల్, అది కాంట్ బట్ అయితే ఓకే, నో ప్రాబ్లం. కానీ ఎమర్జెన్సీ ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ వాక్యం పాటిస్తున్నాను, ఇంతవరకు ఎమర్జెన్సీ కాల్ ఎవరికి రాలే అని చాటింగ్లో వస్తున్నాయి అన్నీ. పరీక్ష చేసుకుని నా సోదరి. సైతాడు ఇంకెలా డైరెక్ట్ చేస్తాడు చూద్దాం, డిస్ట్రాక్ట్ చేస్తాడు చూద్దాం. రెండో సంగతి ముగిస్తున్నా. ఎహెచ్కేలు గ్రంథము 3వ అధ్యాయం అండి. ఎహెచ్కేలు గ్రంథము 3వ అధ్యాయం. మొదటి 3వ చదువుతున్నాను చూడండి, చాలా శాస ముగిస్తున్నాను. ఎహెచ్కేలు 3వ అధ్యాయము మొదటి 3వ వచనం. మరియు ఆయన నాతో ఇలాగో సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని ఏం చేయాలా? గట్టి చదవండి అమ్మా, ఏముంది? భక్షించము. తీసారా అందరూ? బైబిల్ తీసారా? ఎహెచ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 688వ పేజీ. నరపుత్రుడా, నీకు కలిగిన దానిని భక్షించము. తర్వాత ఏమన్నా? తర్వాత ఈ గ్రంథమును భక్షించి ఇజ్రాయేలుకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవేగా నేను దాని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినండి, ఎహెచ్కేలు, నేను ఇచ్చి గ్రంథాన్ని నువ్వు భక్షించాలయా, తినాలే అంటే ఆ నోరు తెరిచాడంట. నోరు తెరవగానే దేవుడు ఏం చేశాడంట? దానిని తినిపించి. ఎహెచ్కేలుకి ఎవరు తినిపించారు? దేవుడు తినిపించాడు. నీ పిల్లలకి ఎలా ఏం చేసావు నువ్వు? గోరుముద్దలు తినిపించావా? నేను కూడా పెట్టాను పిల్లలకి. అలాగే దేవుడు తన బిడ్డలకి తన గ్రంథంని మనం నోరు తెరిస్తే తినిపిస్తాడంట. అంటే మనం ఏం చేయాలా? తినాలి. తింటే మన నోటికి ఎలా ఉంటుంది? 119 కీర్తన అందుకన్నాడు దావీదు భక్తుడు, నీ వాక్యం నా నోటికి తేలికంటే మధురముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు చెప్తున్నాడు. వాక్యాన్ని ఈ సెల్ ఫోన్లు ఆయన పక్కన పెట్టి, ఆ ఫోన్ను పక్కన పెట్టి, దాని డిస్ట్రాక్షన్ పక్కన పెట్టి వింటే, నోరు తెరిస్తే దేవుడికి తినిపిస్తాడు. నేను కాదు, దేవుడు తినిపిస్తాడు. అది నోటికి మధురంగా ఉంటుంది, నీ జీవితానికి వెలుగు. నీ వాక్యం నా పాదములకు వెలుగు. భక్షించాలి. భక్షించడం ఏంటి?
తినుట. ఈ సెల్ ఫోన్ యుగంలో ఉన్న అయితే చాలా జాగ్రత్తగా ఉంచండి. సెల్ ఫోన్ చూడొద్దు, సగను ముట్టొద్దు, ఏం చూడొద్దు, ఏమైనా అంటున్నాడు దేవుడు. అది మీ ఇంటి దగ్గర, నా ఇంటి దగ్గర దేవుడు మనకిచ్చిన పరిమితులను బట్టి, లిమిటేషన్ బట్టి ఎంతగా చూసుకుంటారు. ఎందుకంటే చక్కని వాక్యాలు చెప్పేవాళ్ళు యూట్యూబ్లో ఎంతమంది వాక్యాలు చెప్పేవాళ్ళు బోల్ మంది ఉన్నారు. చక్కగా పాటలు పాడి దేవుని స్తుతించేవారు ఎన్నో ఉన్నారు. వినండి, చూడండి. ఇంటి దగ్గర లిమిట్ లోబడి నాన్న చెత్త చదవకుండా యూట్యూబ్లో అవి కాకుండా అందుకనన్నా దేవుడిచ్చిన లిమిట్స్ లోబడి ఇంటి దగ్గర ఏమైనా చేసుకోండి. కానీ దేవునికి మందిరంలో సెల్ ఫోన్ మీ చేతుల్లో దేవునికి కనబడద్దు. పక్కన పెట్టుకోండి, స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేదా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఎమర్జెన్సీ అయితే తీసుకోండి. ఇంకా చాలామంది వాకింగ్ చెబుతూ ఉంటారు, ఫోన్లు వస్తాయి, హాయిగా ఏం లేదు, హలో హలో ఇక్కడ వెళ్ళిపోతారు, అలా వెళ్ళిపోతారు బయటికి నడుచుకుంటా. దే ఆర్ డిసానరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ హోలీ. అది ఎంతగా దేవుని దుఃఖపెడుతున్నారో వారు తెలియదు. ఇది దేవుని యొక్క మందిరం. వీ హ్యావ్ టు ఆనర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సంగతి తెలియకుండా ఫోన్లు మాట్లాడుతూ వెళ్ళిపోతారా, వాళ్ళు అక్కడ మాట్లాడతారు, అక్కడ మాట్లాడితే ఇక్కడ మనకు డిస్టర్బెన్స్, అంత గట్టిగా మాట్లాడతారు బయటికి వెళ్ళి, చాటింగ్ చేసుకుంటారు బయట. ఇవన్నీ ఏం చేస్తున్నాడమ్మా సైతానుడు? నీకు నాకు తెలియకుండానే దేవునికి నిన్ను నన్ను దూరం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరీక్ష చేసుకుందాం. ఇది నిన్ను మీరు కోపడి దేవుడు మాట్లాడాడా, నేను ప్రేమించి మాట్లాడా? అమ్మా ఎందుకోసం? ఇక్కడ దేవుడు నిన్ను పిలిచింది, ఒక తండ్రి తన బిడ్డలకి ఎలా గోరుముద్దలు తినిపిస్తాడో తన వాక్య ద్వారా నీకు గోరుముద్దలు పెట్టి నిన్ను నోరు తెలిస్తే నిన్ను ఆ వాక్యం నువ్వు ఎదుగుతుంటే చూసి ఆనందించడానికి దేని వాక్యమైన ఈ గ్రంథంలో నుంచి నీతో నాతో మాట్లాడుతున్నారా. కానీ సైతాన్ ఏం చేస్తున్నాడు? నిన్ను నీ చేతుల్లో బైబిల్, నీ చేతుల్లో పరిశుద్ధ లేఖనాలు లేకుండా పుట్టి చేతిలో తీసుకొస్తున్నాడు. లేదంటే సెల్ ఫోన్ ఉంది కదా, బైబిల్ ఉంది కదా అనుకొని మోసపోయి వచ్చి అందులో చెత్త చెదారంతో దేవునికి మందిని అపవిత్ర బంధపరుస్తూ దేవునికి దూరం అయిపోతున్నాం. సైతాన్ చేసే కార్యాలు. అందలేచినవాడిని